హ్యాపీ భోగిరా. భోగి మంట ఎలా ఉంది? ఎలా ఉందిరా అన్న? ఇది భోగి మంటనా బర్త్డే కేక్ మీద పెట్టి క్యాండిల్ మంటనా అర్థం అవట్లేదు. ఓకే అన్న, భోగి మంట ఎక్కువ పెట్టమంటే ఎందుకు పెడతాడు? భోగిలకు మంట పెట్టమంటే పెడతాడు. నా లోపల ఎంత మంట మండుతుందో మీకేం తెలుసురా? మీరు ఆ భోగి మంటనే చూస్తా ఉన్నారు. ఆసుపత్రులకు మరియు మందులకు 500 కోట్ల రూపాయలు విడుదల చేసి ఈ సంక్రాంతిని ఆరోగ్యమైన సంక్రాంతిగా మారుస్తున్నారు బాబు గారు. ఈ సంక్రాంతి కానుకగా గవర్నమెంట్ కాంట్రాక్టర్లందరికీ బిల్లులు విడుదల చేసి చిన్న కాంట్రాక్టర్ల మొహంలో చిరునవ్వు తెప్పించాడు బాబు గారు. మరి మండదా అన్న? ఆ భోగి మంటలోకి పనికిరాని ఏమన్నా ఉంటే తెలియచేయండి. అన్న వాళ్ళు రావట్లేదన్న. పనికిరాని వేయమంటే వాళ్ళు రావట్లేదంటావు. ఎవరు రావాళ్ళు? మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు క్యాబినెట్ మినిస్టర్స్ అంతా పనికి మాలే కదా మీతో సహా. అంతేగా అంతేగా వాళ్ళు లేట్ వస్తారేమో కానీ మీరు కానివ్వండి అంత. తిరుపతిలో ఇంతమంది చనిపోవడానికి కారణం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అమ్మా. అక్కడ జనాలు ఎక్కువైపోయారు, తొక్కిసలాట జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి దీనికి సంబంధమే ఉంది. గేట్లు ఓపెన్ చేయగానే పొలోమని ఉరికారు ఈ మగనాయాలు. అందుకే తొక్కిసలాట జరిగింది. ఇదంతా ఏదో ప్రమాదవశాత్తు జరిగిందండి. పాజిటివ్ కాదు నెగిటివ్ చెప్పు. నెగిటివ్ గా చెప్పాలరా దొంగ సచ్చినాడా? ఈ పక్షి టీవీని తీసుకొచ్చినప్పుడే అనుకున్నాను రోతనాయాలని. తిరుపతిలో 6 చనిపోవడానికి కారణం చంద్రబాబు పవన్ కళ్యాణ్ అన్న. నీ బొంద. ఆ పవన్ కళ్యాణ్ వచ్చి 3 తొక్కేశాడు, బాబు గారు వచ్చి ఇంకో 3 తొక్కేశారు. మొత్తం 6 మందిని నీళ్ళే చంపేశారు. నీకు కావచ్చు అదే కదా. అక్కడ మరణించిన వాళ్ళకి 20 లక్షలు ఇచ్చారు, గాయపడిన వాళ్ళకి 2 లక్షలు ఇచ్చారు. వాళ్ళు కోలుకోగానే నెక్స్ట్ డే వైకుంఠ దర్శనం కూడా చేపించారు. మీడియా ముందుకు వచ్చి క్షమాపణలు కూడా చెప్పారా? ఇంత మంచి నాయకత్వం చేస్తుంటే వాళ్ళని నెగిటివ్ చేయాలని చూస్తారేంట్రా మీరు? ఆ 6 చనిపోవడానికి కారణం కూటమి ప్రభుత్వం కదా సార్? హాస్పిటల్ రైది, హాస్పిటల్ రైది. తిరుపతిలో ఇలా విషాదం జరిగిందని జగన్ అన్న మిమ్మల్ని ఓదార్చడానికి వస్తున్నాడు. నేను ఎలా కనిపిస్తాను రా కెమెరాలో? నీ సైడ్ పెట్టుకో. నేను కనబడట్లేదే. నేను కెమెరాలో పడాలి జగన్ అన్న వచ్చినప్పుడు. మరి నేను కనబడద్దా ఏంటి? ఎటు పెట్టేసుకో. అంటే నేను కనబడతా? అన్న వెళ్ళిపోయేదాకనేరా? నాకు పండుగ చెప్తావేంటి? ఏంట్రా ఎక్కువ తక్కువ మాట్లాడి? నీతో పాటు వచ్చిన ఎవరైనా చచ్చారా? నీకు చచ్చిపోవాలని ఏమన్నా ఆశగా ఉందా? మీడియా ఉంది. కొంచెం సవరిస్తున్నాడు రా. జై జగన్, జై జగన్, జై జగన్. అన్న వచ్చేసినట్టున్నాడు. అమ్మ వచ్చేస్తున్నాడా? ఇప్పుడు అన్నొచ్చాక ఇదంతా చంద్రబాబు వల్లనే జరిగింది, పవన్ కళ్యాణ్ వల్లనే తొక్కిసలాట జరిగిందని నువ్వు చెప్పాలి. ఏం మాట్లాడుతున్నావురా? ఆ చంద్రబాబు నాయుడు గారు వచ్చారన్న, పవన్ కళ్యాణ్ గారు వచ్చారన్న. వాళ్ళు వచ్చి సైలెంట్ గా వెళ్ళిపోయారన్న. మీ జగన్ ఓదార్చడానికి వస్తాడా, పార్టీని ప్రమోట్ చేయడానికి వస్తాడా అన్న? హెల్మెట్ ఎదురా? ఏ హెల్మెట్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఎక్కే. అలా అంటావేంట్రా? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ చాలా స్ట్రిక్ట్ అయిందిరా. సోచ్ చెప్పినావు అని ఎక్కువ. ఒకప్పటి ప్రభుత్వం అసలు ఇవేం పట్టించుకునేది కాదు, కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్ గా ఉంది. ఏం మారలే అమ్మా, అంతా అలానే ఉంది. ఓ బంధిస్తే వదిలేస్తాడు. రే ఆడెవడో హెల్మెట్ లేకుండా వస్తున్నాడు. ఆ బాబు అన్నాపు ఏదయా పోలీసులో వెళ్ళి మనం హెల్మెట్ పెట్టుకోకపోతే సామాన్య ప్రజలు ఎలా పెట్టుకుంటారు? స్పెషల్ రూల్ ఏమైనా ఉందా నీకు? సార్ పోలీసులేం సార్, మనకు కూడా ఏంటి సార్ ప్లీజ్. ఆ పోలీసు అయితే కింద పడితే నీ తలకాయ పగలదా? సార్ లేదు, ప్లీజ్ సార్, మీ ఎస్పీకి రిపోర్ట్ చేయాల్సిందే. మీ ఎస్పీకి నేను రిపోర్ట్ రాస్తాను. ఈయన ఫోటో తీసి వాళ్ళ ఎస్పీకి రిపోర్ట్ చేయండి. అదిగో వాడు వస్తున్నాడు నాపు. సార్ పోలీసులేం సార్, మనకు కూడా ఏంటి సార్ ప్లీజ్. ఆ పోలీసు అయితే కింద పడితే నీ తలకాయ పగలదా? చూసావా, పోలీసులు తప్పు చేసినా కానీ ఈ కూటమి ప్రభుత్వం వదలట్లేదు. అయినా వాళ్ళు చెప్పేది మన మంచి కోసమే కదరా.